జీవము కలిగిన తండ్రి, ఈ 21వ దినమున నీ సిలువను గూర్చి, నీ ప్రేమను గూర్చి ధ్యానించుకోవటానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీరు పొందిన శ్రమల ద్వారా మా పాప క్షమాపణ, మాకు స్వస్థత కలుగుచున్నది. మేమందరము కూడా నీ బిడ్డలుగా ఉండాలని మా స్థానములో మీరు అనేక శ్రమలు అనుభవించారు. మీకు స్తోత్రాలు. మీ శ్రమల వెనక ఉన్నటువంటి ప్రేమ, మా కొరకు సిద్ధపరుస్తున్న పరలోకం, మా కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు, మేళ్ళు మేము తెలుసుకుని గ్రహించుకుని వాటిని పొందుకున్నట్లుగా మా ఆత్మనేత్రాలు, మా హృదయాలు తెరవండి తండ్రి. ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. మీ రక్తముతో నన్ను మమ్ములను కడగండి. 20 దినములు గడిచిపోయినాయి నాయన. సమయం ఎంత వేగంగా గతించిపోతుంది. ఇంకా నిన్ను గూర్చి మేము కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. నీ మనసు, నీ హృదయం, నీ ఆశలు, నీ కోరికలు, నీ ప్రేమ, నీ దయ, నీ మంచితనం, నీ గొప్పతనం ఎన్నో తెలుసుకోవాలి తండ్రి. మేము నువ్వు ఇన్ని కార్యాలు చేస్తున్నావు, ఇంత మంచోడు, ఇంత గొప్పోడని చెప్పుకుంటున్నాం కదా మేము. మరి మేమేం చేస్తున్నాం? నీకోసం మేము ఏం చేస్తున్నాం? మేము తగ్గించుకుంటున్నామా? నీలా ఉంటున్నామా? నీ ప్రేమిస్తున్నామా? క్షమిస్తున్నామా? పరిశుద్ధంగా ఉంటున్నామా? సత్యం మాట్లాడుతున్నామా? మా చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? వాళ్ళ రక్షణలోకి నడిపిస్తున్నామా? ఇవన్నీ చాలా ముఖ్యం కదా. నువ్వు ఇది చేసావు, అది చేసావు అని చెప్పడం కాదు, కానీ దేవుని చిత్తం చేసేవాడితోనే దేవుడు ఉంటాడనే గ్రహింపు దయచేయండి నాయన తండ్రి. మా ఒక్కొక్కరితో ఈ సాయంకాలం మాట్లాడండి. ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గము కలదు, తుదకు మరణానికి దారి తీస్తుందని, మేము బాగానే ఉన్నాం, నా భక్తి బాగానే ఉన్నది అనుకునేటటువంటి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని సరిచేయండి అని, నీ సత్యవాక్యము ద్వారా మేము కొన్ని సత్యాలు నేర్చుకుని గ్రహించి దాని ప్రకారం బ్రతికే జీవితం మాకు దయచేయండి. మీ వాక్యం వింటే, నేర్చుకుంటేనే నీ స్వరూప్యం వస్తుంది. నీ రాకడలో ఎత్తబడతాం. అట్టి కృప మా అందరికీ దయచేయి. మాతో మాట్లాడు. యేసునామముని మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమున మనము ప్రభువుని గూర్చి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనము ఈ లోకంలో ఉన్న విషయాలు తెలుసుకుంటాం కాదు, కానీ దేవుని గురించి ఎంత తెలుసుకుంటే మనం ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం. మనం ఎలా సంతోషంగా ఉండాలి. మనుషులు అనుకుంటారు నేను సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని. ఇవన్నీ మనకు కావాలి అంటే మనం ఏం తెలుసుకోవాలి? మనం బైబిల్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు కావలసిన ప్రతిదీ బైబిల్లో ఉంది. అది సేవకులు వివరిస్తారు. అందుకే మందిరానికి వస్తాం. మనకి బైబిల్ ఫుల్గా తెలిస్తే అసలు సేవకుడు మందిరం కూడా అవసరం ఉండదు. అందుకనే మనం ఎక్కడో పుడతాం, ఎక్కడో భక్తి కడతాం, ఎక్కడో బాప్తీసాలు తీసుకుంటాం, ఎక్కడో పెళ్ళిళ్ళు చేసుకుంటాం, ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ ఆ ఉద్యోగాలు చేసుకుని అక్కడ మనం సేవలో జాయిన్ అయిపోయి ఏం చేస్తుంటామంటే అక్కడ ఇంకో సంఘానికి వెళ్తూ ఉంటాం. సంఘాలు మారుతాయి, పాస్టర్లు మారుతారు, బోధకులు మారుతారు, కానీ బైబిల్ మారదు. మన చేతిలో ఉన్న బైబిల్ మనము మారకూడదు. బైబిల్ పట్టుకున్న ప్రతివాడు బైబిల్లాగా బ్రతకాలి. ఈ బైబిల్ జీవ గ్రంథం అని మనం బ్రతికి చూపించాలి. దిస్ ఈజ్ ఎ లివింగ్ బుక్ అని చెప్పాలి. మనుషులు ఏముందో ఏమైనా చెప్తాం. ఈ సాయంకాలం మన మార్కు సువార్తలో కొన్ని మాటలు మనం చూచుకుంటాం. ప్రభువారు ఆనాటి ఇశ్రాయేలు యూదులకును ప్రజలకును మనకే కూడా ఏమేం చెప్తున్నాడు దేవుడు, ఇందులో మనకు ఉపయోగకరమైనవి ఏమున్నాయని ఆయన గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి. 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్లయితే ఇక్కడ మొదటి నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక వృత్తాంతం, ఒక కథను మనం చూస్తాం. ఇది కథ కాదండి, నిజంగా జరిగింది. మనం అర్థం చేసుకుంటే ఇది నిజంగా జరిగింది. ఒక పక్షవాయువు గలవాడు ఉన్నాడు. నలుగురు ఆ వ్యక్తిని మోసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గరికి తెచ్చారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక రోగగ్రస్తుని నలుగురు తేవలసి వచ్చింది. ఒక్కోసారి ఒక నశించిపోతున్న పాపి, ఒక పాపములో ఉన్న వ్యక్తి, ఒక లోకంలో ఉన్న వ్యక్తిని ఒక వ్యక్తి నడిపించలేడు. అలాంటి వాడి దగ్గరికి 2 వెళ్ళాలి, 3 వెళ్ళాలి, 4 వెళ్ళాలి.
అప్పుడే లాక్కు రాగలరు. ఎందుకంటే రోగంతో ఉన్నవాడు, పాపంతో ఉన్నవాళ్ళు చాలా దెయ్యాలు ఉంటాయి. రోగాలతో ఉన్నవాళ్ళలో దురాత్మ శక్తులు ఉంటాయండి. యేసయ్య ఆత్మ ఉన్నవాళ్ళకు ఉండవు. చీకటి దాడి చేస్తేనే, ప్రవక్తలోనైనా సరే చీకటి దాడి చేస్తేనే, సైతాను వస్తేనే. పేతులోకి వచ్చింది సైతాను, యోధాలోకి వచ్చింది సైతాను, సౌల్లోకి వచ్చేసింది సైతాను, సంసోన్లోకి వచ్చేసింది. రాదా సైతాను? వస్తుంది. ఎవరికి అనారోగ్యాలు ఉన్నాయి వాళ్ళలో చీకటి శక్తులు ఉంటాయి. మాటికి దెయ్యాలు వస్తున్నాయంటే వాళ్ళలో ఆ దెయ్యాలు ఉన్నాయి కాబట్టి రోగాలు మనల్ని దాడి చేస్తాయి. సడన్గా మనకి ఏదో ఒకటి వచ్చేది, తలపోటు వచ్చేది, జ్వరం వచ్చేది, మళ్ళీ మరుసటి తగ్గిపోతా. చీకటి వచ్చి దాడి చేస్తుంది అనమాట. నరాల బలహీనతలు వస్తాయి. ఒక్కొక్కసారి నా మీద కూడా చీకటి దాడి. మీకు తెలుసు, కొన్నిసార్లు వెళ్ళకుండా చోట్లకి వెళ్ళొస్తే చీకటి వచ్చేస్తుంది మన మీద. తినకుండా తింటే వచ్చేస్తుంది. వెళ్ళక కూడా తొక్కకుండా స్థలాలన్నీ తొక్కొస్తే మనకు వచ్చేస్తుంది. మనం ఏమనుకుంటాం, ఈ రోజంతా అలసిపోయాం అందుకే ఇలాగ అయిపోయాం అనుకుంటాం. కానీ నేనైతే ఏమనుకుంటానంటే ఈ రోజంతా అలసిపోయాం, నిజమే, ఖాళీ లేదు, అక్కడికి వెళ్ళాం ఎక్కడికి వెళ్ళాం, అది చేసాం ఇది చేసాం అనుకుని ఫైనల్గా అనుకుంటాను, ఆ చేసిన వాటిలో ఏదైనా దేవునికి ఇష్టం లేనిది నేను చేశానా, అందుకనే నాకు ఇలాగ అయ్యిందా అని అనుకుంటాను. నేను అది తిన్నాను ఇన్ని తిన్నాము, ఎందుకు అరగలేదు, ఎందుకు తేపులు వస్తున్నాయి, ఎందుకు కడుపు నొప్పి వస్తుంది అని ఊహించుకుంటే మనం దేన్ని బట్టి వచ్చిందో మనకు అర్థమవుతుంది. అలాగే ఆత్మీయంగా కూడా మనము గ్రహించుకోవాలి. వాక్యమే మనకు అంత మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, గ్రహింపునిస్తుంది. ఇక్కడ నలుగురు ఏకీపిస్తే కానీ నిజంగా ఒక రోగగ్రస్తుని బాగు చేయలేదు. అందుకనే ఇక్కడ మనం ఈ సాయంకాలం నేర్చుకునే వాక్యం ఏంటంటే, ఒక వ్యక్తి విడుదల కొరకు నలుగురు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి విడుదల కొరకు నలుగురు ప్రార్థన చేయాలి. కొన్ని దెయ్యాలు చాలా బలంగా ఉంటాయి. కొన్ని దురాత్మలు మనుషులను వదలవు. వింటారో వాక్యం వింటారు, బాప్తీసాలు తీసుకున్న వదలవు దురాత్మలు, ప్రభురాత్రి భోజనం తీసుకున్న వదలవు దురాత్మలు. మైండ్ మారదు. మరి ప్రభురాత్రి భోజనం మన మైండ్ మార్చేయాలి, మన కోరికలు మార్చేయాలి. ఆ ప్రభు బల్ల, ఆ రక్తమో శరీరం మన బుద్ధిని, గుణాన్ని మార్చేయాలి. మనలోకి దీనత్వం, విరిగిన హృదయం, త్యాగం, సత్యం ఇవన్నీ రావాలి. కానీ ఇంకా మనలో టెంపర్మెంటు, అసూయ, కోపం, క్షమించలేని మనసు, సొణుగుడు ఇవన్నీ ఉండకూడదు. అసలు రోగాలకి మన మీద అధికారం ఉండకూడదు. కమ్యూనియన్ తీసుకున్నాక ఏదో చిన్న చితుకు రోగం వస్తే పొద్దునొత్తే సాయంత్రం తగ్గిపోవాలి, సాయంత్రం వచ్చి నిద్రపోతే ఉదయానికి తగ్గిపోవాలి. ఇది దేవుడి యేసయ్య బిడ్డలకు ఇచ్చిన కృపండి. ఇది అంతకు మించిన రోగం అయితే మనం ఏదో కడుక్కోవాలి అంతే. మిగిలిన కూడా మనకు వద్దు. ఎవడేమనుకోని వీళ్ళ క్రైస్తవులు, వీళ్ళకి రోగాలు ఏంటి, వీళ్ళకి తెగుళ్ళు ఏంటో అని అనుకుని ఎవడేమనుకున్నా బాధ లేదు. ఎంతమంది యేసయ్యని ఎన్ని అనుకున్నారో తెలుసా అండి? శుక్రవారమే కాదు, ఆయన సేవలో అడుగు పెట్టాడండి 30 సంవత్సరాల్లో. 3.5 సంవత్సరాల సేవలో ప్రతిరోజు ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటానే ఉన్నారు యేసయ్యని. ఆయన మనకలాగా తిరగబడలేదు, మనకలాగా సొనుక్కోలేదు, బాధపడలేదు, పగ తీర్చుకోలేదు. మరి యేసయ్య పగ తీర్చుకోవాలంటే చాలా పగ తీర్చుకోవచ్చు. నన్ను అంటున్నారు నువ్వు తాగుబోతావు కదా, నన్ను అంటున్నావు నీకు 2 భార్యలు లేరా, నన్ను అంటున్నావు నువ్వు దొంగో కాదా అని చెప్పలేడండి దేవుడు. దేవుడికి తెలుసు కదా, అందరి హృదయాలు తెలుసు. యూదులు, ఇశ్రాయేలీలు, ఆ ప్రజలందరి హృదయాలు, రోమా ప్రజలందరి మనసులో తెలుసు. ఎవరిలో ఎన్ని పాపాలు ఉన్నాయో తెలుసు. కానీ ఏమైనా మాట్లాడా? చెప్పాడా దేవుడు? ఏం చెప్పలే, మౌనంగా ఉన్నాడు. రోజు తిట్టించుకున్నాడు. ఆయన తిట్టించుకోనకు వచ్చాడు, భరించడానికి వచ్చాడు. ఆయన దేవుడు కాడు భరించాడు. నేనైతే తట్టుకోలేకపోతున్నాను. నేను అందుకే రోజు ఏడుస్తున్నాను, గంటలు చాలా ఏడుస్తున్నాను, కన్నీళ్ళు కారుస్తున్నాను. వస్తున్నారు, నేర్చుకుందాం అనుకున్నారు, కొంచెం నేర్చుకుని వెళ్ళిపోతున్నారు, రావట్లేదు. ఇక్కడ నా బాధ అంతా అది. ఎంత త్యాగం చేసిన, పాదాలకు అడిగిన. నా బాధ ఎందుకంటే, నాకెందుకంటే బాధ, ఎందుకంటే నేను నడిపిస్తున్న వాళ్ళు మరణం వరకు నమ్మకం ఉండి పరలోకి వెళ్ళాలన్న ఆశ. ఈ మధ్యలో సుఖమైన భక్తి, సుఖమైన జోకులు, కథల కొరకు పరిగెట్టుకెళ్తే ఆత్మ చచ్చిపోద్ది. ఎప్పటికైనా చనిపోతాం, చనిపోతే నరకానికి వెళ్ళిపోతే నాకేం బాధలేదు. నన్నేం లెక్కడగడు దేవుడు. నేను చాలా ఖచ్చితంగా చెప్పేస్తున్నాను. చాలా విషయాల్లో నా కుటుంబం లెక్క అడుగుతాడు, నా వ్యక్తిగత జీవితంలో లెక్క అడుగుతాడు, సంఘం లెక్క అడగడం. ఎవరిని అడుగుతాడంటే, సంఘం అంతా తినేసేసి సంఘాన్ని తప్పుడుగా నడిపించి అన్యాచారాలు, సాంప్రదాయాల్లోనికి నెట్టి చెడగొడితే వాళ్ళని అడుగుతాడు. నేను ఇప్పుడు నా బిడ్డలను సహితం గద్దెత్తున్నాను, ఇది తప్పు అని గద్దించాను అనుకో, నన్ను అడగడం, నా బిడ్డలను అడుగుతాడు. మీరు కూడా అలాగే పిల్లలైనా, భార్య అయినా, స్నేహితుడైనా, బంధువుడైనా ప్రేమతో చక్కగా హెచ్చరించి, ఇది తప్పు, ఇది వాక్యంలో ఇది మనం ఇలా ఉండకూడదు. లేని అట్లా మీరు నిజంగా పాపాలు ఒప్పుకొని మారుమనసు పొందండి, అప్పుడు ఖచ్చితంగా బతికిదురుగాని అనాలి. అలా మనం జనాలకు చెప్పాలి ప్రియులారా. కాబట్టి ఇది ఒక అద్భుతమైన విషయం. ఈ రాత్రి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈనాడు జనాలు ఎందుకు విడుదల పొందట్లేదు? మరి అలాగంటే నలుగురు ప్రార్థన ఏంటి సార్, 400 మందిని కలిసి చేస్తున్నాం,
4,000 మంది కలిసి చేస్తున్నాం అంటే ఒక్కసారి ఆలోచించండి. మీరు పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రార్థనలు జరుగుతున్నాయి, అక్కడ స్వస్థత ప్రార్థనలు ఎలాగ ఉంటున్నాయి ఒక్కసారి చూడండి. ఏమని ఉంటుంది? నిజమైన స్వస్థతలు ఉన్నాయా అండి? నిజంగా జరుగుతుందా అండి? డాక్టర్లో మందులు లక్షలు ఖర్చు పెట్టకుండా జరుగుతుందా అండి? పరిపూర్ణ స్వస్థత వస్తుందండి? నిజంగా చూసుకుంటే అదంతా కొంచెం దేవుడు చేస్తాడు, చేయడని అన్నాం. ఆయన చేశాడంటే మన ఆయుష్ పొడిగుంచి మనం బతికుంచుతాడు, లేకపోతే అంత మోసమే కదా, ఎంత ద్రోహం జరుగుతుంది కదా లోకంలో. మరి ఎందుకు స్వస్థతలు రావట్లేదు? వేల కొలది మంది ఉన్నా ఎందుకు రాదంటే, నలుగురు ఏక మనసు, ఏకాత్మ, ఏక హృదయము కలిగి దేవునికి ఇష్టులై, దేవుడంటే ఒక రకమైన భయము భక్తి కలిగి, విశ్వాసం కలిగి, అదే ప్రేమను కలిగి నలుగురు ఉండటం అంటే చాలా గ్రేట్ అనమాట. అలా కరెక్ట్గా నలుగురు ఉన్న దేవదూతలను ఎన్నుకున్నాడు దేవుడు, సెరూపులను కెరూపులను. అలాగే మందసం మోయటానికి కూడా దేవుడు మోషేకి చెప్పాడు, నలుగురిని పర్ఫెక్ట్ అయిన వాళ్ళు ఎన్నుకున్నాడు. కాబట్టి నలుగురు మందసం మోశారు. నలుగురు దేవదూతలు ఆయన చుట్టూ ఉండి పరిశుద్ధుడు పరిశుద్ధుడైన ఆయన స్తుతించారు. ఊరికనే కాదు, కుడి ఎడమ ముందు వెనక దేవదూతలు. ఇంకో నలుగురు దేవదూతలను ఎక్కడ పెట్టాడు తెలుసా? మనం పాత నిబంధన గ్రంథంలో చూస్తాం, ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఆయన తూర్పున, పడమరన, ఉత్తరమున, దక్షిణమున 4 గుర్రాల గురించి వింటాం మనం. నలుగురు దేవదూతల గురించి వింటాం. 7 ముద్రలు, 7 గుర్రాలు, ఇలాంటివన్నీ మనం వింటాం. 7 పాత్రలు, 7 బోరలు. 7ని పక్కన పెడితే 4 చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4 దిశలలో కూడా దేవుడు మనుషులను రక్షించడానికి ఆశపడుతున్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, మనిషి మారట్లేదంటే అతనికి తప్పకుండా 4 కౌన్సిలింగ్ ఇచ్చి తీరవలసిందే. వాళ్ళ కోసం నలుగురిని గ్యాదర్ చేసి ప్రార్థన చేయాలి, ఏక మనసు ఏకాత్మ కలిగిన వాళ్ళు. అదే అనుకుంటాను నేను. అందుకే ఇక్కడ కుర్రలను పోగేస్తుంటాను నేను. ఎవరొస్తుంది చేస్తున్నారు, 1 నెల వస్తున్నారు, ఆ తర్వాత రావట్లేదు. ఎలాగైపోయారంటే ప్రార్థనకు రండి అంటే రాలేకపోతున్నారు అనమాట. పరిశుద్ధ దినాన్ని తిరగకుండా ఉండలేకపోతున్నారు. తిరుగుతా తింటా గిరగర తిరుగుతారు. ప్రార్థన చేద్దాం, ఆదివారం సాయంత్రం ఎంత బాగుంటుంది. మీ కుటుంబాల పనులన్నీ ముగించుకుని చక్కగా వండుకొని తినండి, హ్యాపీగా గడపండి. సాయంత్రం అయ్యేసరికి భార్య భర్త 2 పిల్లలు, నలుగురు కలిసి మీరు దేని కొరకు ప్రార్థించాలో, అధికారుల కొరకో, మనుషుల కొరకో, ప్రజల కొరకో, రోగగ్రస్తుల కొరకో, మారలేని వాళ్ళ కొరకో, మన గ్రామం కొరకో, దేశం కొరకో, యుద్ధాల మాన్పమని మనం చెయ్యొద్దా ప్రార్థన? సేవ అధికారుల మీద కూడా మనం కోపాలు పెట్టుకోకూడదండి. అధికారుల మీద కోపం పెట్టుకోకూడదండి. హిందువులను కోపం పెట్టుకోకూడదు. హిందువులు క్రైస్తవులు అని ఒకళ్ళనొకళ్ళు విభేదాలు ఉండకూడదు. ఎందుకంటే అన్యులకి దేవుణ్ణి అన్నాడు యేసయ్య, నిన్నెంత ప్రేమిస్తున్నానో అన్యులను ఎంత ప్రేమిస్తున్నాను అన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, సేవకుడైన నన్ను ఎంత ప్రేమిస్తాడో మన దేశ ప్రధానమంత్రిని అంతే ప్రేమిస్తాడు. అలాంటప్పుడు నేను ఆయన మీద కష్టం పెట్టుకుండేంటి? ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రభా, వాళ్ళందరితోనూ మాట్లాడి నీ మనసు ఇవ్వండి ప్రభా, నీ మారు మనసు రక్షణాలకి ఇవ్వండి ప్రభా, వాళ్ళని రక్షించండి అని చెయ్యాలండి ప్రార్థన. మనం ఇంకా అవసరమైతే వారిని దీవించని చేయమన్నాడు. నీ శత్రువుని దీవించమనలేదా దేవుడు? మనం అలా కాకుండా కక్షలో ఇవన్నీ పెట్టుకుని వాళ్ళని వీళ్ళని తీసేయి అనుకుంటే లాభం లేదు. ఎందుకంటే ఆ స్థానం మనకి ఇస్తే చేస్తామా? మనం ఆ మంత్రి పోస్ట్ ఇస్తే మనం చేస్తామండి? 10 లక్షలు జీతం ఇస్తారు, 10 కూడా ఇవ్వరులేండి. నెలకి 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు అలా ఉంటాయి. ఆ జీతం ఇచ్చారు, మనం చేయగలమండి? అసలే ఎంతమందితో తిట్టించుకోవాలి, ఎంతమంది చెప్పిస్తారు, ఎంతమంది దూషిస్తారు, వీళ్ళు ఇప్పుడు చస్తారని అనుకుంటారు. లేదండి. అందుకే దేవుడు అన్నాడు 1 తిమోతి 2వ అధ్యాయంలో చక్కని మాట చెప్తాడు యేసయ్య. ఏమని చెప్తాడంటే, మీరు సుఖంగాను క్షేమంగా ఉండు నిమిత్తము మీరు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. అవి మనం చాలా ఆలోచించాలి. అందుకే అండి పాస్టర్లు కూడా తొందరపడి మాట్లాడకూడదు. మంత్రులు తిట్టుకుంటాం, ఆళ్ళని తిట్టుకుంటాం, తర్వాత ఏమో నేను తప్పు అయిపోయింది క్షమించాడు. ఎందుకండి ఇది ఆత్మ లేకుండా నడిపింపు, పరిశుద్ధ ఆత్మతో నడిపింపబడి అందరినీ క్షమించాలి. మనకు క్షమించే గుణం ఇచ్చాడు తప్ప శిక్షించే గుణం మనకు ఇవ్వలేదు. దూషించి చెప్పించే మనసు క్రైస్తవులకు ఉండనే కూడదు. మనం అందరినీ ప్రేమిద్దాం, ప్రేమతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, యేసయ్యను బతిమాలుకోవాలి, ఈ యుద్ధాలు ఆపమని బ్రతిమలాడుకోవాలి, శాంతి సమాధానం కొరకు. మన అధికారులకు కూడా దేవుడి ప్రేమ ఉందనుకోండి, యేసయ్య వాళ్ళ హృదయంలోకి ఆయన మారుతాడు. కానీ మనం మార్చగలమండి? మన మాట మార్చగలదా? మన బోధ మార్చగలదా? మన ప్రార్థనలు మనల్ని మార్చట్లేదే, మన సంఘాన్ని మార్చుకోలేకపోతున్నాం, సరిపోవట్లేదు శక్తి. ఇక్కడ వాక్య ప్రకారం చెప్తే 4 కలిసి ప్రార్థన చేసి
ఒక వ్యాధిగ్రస్తుని, ఒక దెయ్యం పట్టినోడు, ఒక రోగగ్రస్తుని బాగు చేశారు దేవుని బిడ్డలు. ఎంత అద్భుతం! దేవుడు ప్రతిసారి ఒక్కొక్క అద్భుతం చేస్తే ఆయన ఒక్కొక్కసారి ఒకలా తిట్టారు ఆయన్ని. అద్భుతం చేసినందుకు ఆహా ఏసే ఎంత గొప్పోడు, ఈ నిజంగా దేవుడు కుమారుడు, ఇది గొప్ప దేవుడు రా అంటలేదు ఎవరోనే, పైగా అంటున్నారు. ఇక్కడ 6వ వచనంలో చూస్తే శాస్త్రులు వచ్చి ఏమన్నారు తెలుసా? ఇతడు దేవదోషం చేస్తున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకున్నాడు అంటున్నాడు. ఈయన ఏమన్నా ఒక పెద్ద గొప్పోడా? అప్పటికప్పుడు తగ్గిపోద్దా పక్షవాతం? ఏదో పరలోకం నుండి దిగి వచ్చినట్లు దేవదోషం చేస్తున్నాడు ఏంటి అని ఎందుకంటున్నారో? దేవదోషం చేసేవాడిని రాళ్ళతో కొట్టేయాలని. అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఏసై స్వస్థపరిచినందుకు రాళ్ళతో కొట్టి చంపేద్దాంరా అని ఎంకరేజ్ చేసుకుంటున్నారు ఒకళ్ళొకడు. సత్యవాక్యము యథార్థ వాక్యం చెప్తే వాడి మీద సొనుక్కుంటారు, అది నచ్చదు జనాలకి. ఇంకా మనం చూసినట్లయితే 15వ వచనంలో మళ్ళీ ఇంకో మాట అంటున్నారు ఏసైని, సుంకరులతో పాపులతో భుజిస్తున్నాడు రా, పనికిమాలినోళ్ళతో. ఇంకో మన భాషలో చెప్పాలంటే, మన భాషలో పాపంలో రొచ్చులో బతుకుతున్నోళ్ళతో వాళ్ళతో తింటాడేంట్రా, వాళ్ళతో మాట్లాడతాడేంట్రా. మాట్లాడటం తప్పు కాదు, తినటం తప్పు కాదు. కానీ ఒకటి గుర్తెట్టుకో, ఇందులో ఒక రహస్యం చెప్తాను ఈ సాయంకాలం. అన్యులతో కలిసి మనం తినటం తాగటం తప్పు కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళటం తప్పు కాదు, మాట్లాడటం తప్పు కాదు. కానీ ప్రభు ఎందుకు వాళ్ళతో మనకు స్నేహాన్ని ఏర్పాటు చేశాడు? వాళ్ళని మార్చడానికి. కానీ మనం చేసే పని ఏంటి తెలుసా? తింటాం, తాగుతాం, వాళ్ళు మెచ్చుకుంటాం, వాళ్ళని పొగుడుతాం, వాళ్ళు మనకు బట్టలాడతారు, మనకు వాళ్ళు బట్టలాడతారు. మనం వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళు మనకు భోజనం పెడతారు. వాళ్ళు మనల్ని పొగుడుతారు, మనం వాళ్ళని పొగుడుతాం. అంతే కదా మనం చేసేది. ఏసై ఎలా చేశాడా? వాళ్ళ దగ్గర ఎందుకు తిన్నాడో తెలుసా? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? వాళ్ళు మార్చడానికి వెళ్ళాడు. సమరస్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మార్చడానికి వెళ్ళాడు. పాపుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? నేను స్నేహితుడిని అన్నాడు పాపులకి. ఐఎమ్ ఫ్రెండ్ టు ద సిన్నర్స్. అంటే దాని అర్థం ఏంటి? పాపులకి నేను స్నేహితుడిని కాబట్టి నేను పాపంలోకి వెళ్ళిపోతాను, వాళ్ళతో పాటు తాగేస్తాను. వాళ్ళు మార్చాలంటే తాగాలి కదా. ఈ మధ్యలో కుర్రోడు అలాగే అన్నాడు, వాళ్ళు మార్చాలంటే వాళ్ళకలా మారాలి కదా. ఒకడు స్టోరీ అన్నాడంట, చీమ స్టోరీ. చీమకు అర్థం అవ్వాలంటే మనం చీమలాగా మారాలి, అప్పుడు చెప్తే వింటుంది. కాబట్టి నాకు ఐడియా వచ్చింది. ఏం ఐడియా వచ్చింది తెలుసా? నా తాగుబోతు ఫ్రెండ్లు మార్చాలంటే నేను కొన్ని రోజులు తాగి అప్పుడు మారుతానంటే వీడు మారతాడా, వీడు చెడిపోతాడా? నా స్నేహితులు మార్చాలంటే వాళ్ళు సినిమాలకి వెళ్తున్నారు, వాళ్ళు రమ్మన్నారు. 1-2 సినిమాలకి వెళ్ళి ఆ ఖాళీ సమయంలో రోడ్డు మీద కూర్చొని చెట్టు కింద కూర్చున్నప్పుడు చెప్పి మార్చేస్తానని నువ్వు సినిమాలకి వెళ్తే ఏమవుతావు? ఇదా మార్చడం? ఏసై అలాంటి పని చేయలేదు, వాళ్ళ కూడా వెళ్ళి వాళ్ళ పాపం చేయలేదు. ఇది నేర్చుకుని జనాలు తప్పుడుగా అపార్థం చేసుకుని, నేను అంజులింటికి వెళ్తాను, లేకపోతే ఏళ్ళింటికి వెళ్తాను, దొంగోడింటికి వెళ్తాను, తాగుబోతు ఇంటికి వెళ్తాను, ఇబ్జర్ వెళ్ళి ఎవరింటికన్నా వెళ్ళొచ్చు, వాళ్ళ గుమ్మలోకి వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, తప్పులేదు. కానీ నువ్వేం చెప్పలేనప్పుడు నువ్వు వెళ్ళకాయా ఎందుకు? నువ్వు వాళ్ళని ఇది తప్పు అని చెప్పలేనప్పుడు ఎందుకు? దీవించడం మన చేతుల్లో లేదు. దీవెన ఎవరు దీవించగలరో? మనం దీవిస్తే దీవెన అయిపోద్దా? దేవుడు దీవించాలి. మన చేతుల్లో ఏంటంటే, ప్రభా వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళకి పశ్చాత్తాపమి, పాపము నీతిని తీర్పును ఒప్పించి ఆత్మ పంపి వాళ్ళ చెడు గుణాల నుండి విడుదల దయచేసి వాళ్ళకి రక్షణ దయచేయనే ప్రార్థనే మనం చెయ్యాలి. ఆ ప్రార్థన దేవుడికి ఇష్టం. ఏ ప్రార్థన పడితే ఆ ప్రార్థన వినడం. తప్పుడు ప్రార్థన చేయకూడదు. తప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన అనుకుంటే కరెక్ట్గా దేవుడికి దుఃఖం. కొన్ని ప్రార్థనలు అంటే ఆయన గాయపరుస్తాయట. నాకు ఇష్టం ఉండదు మీ ప్రార్థనలు అన్నాడు దేవుడు. అందుకనే మనం ఏది పడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రార్థన చేయలేదు, కరెక్ట్ కాదు అసలు. అందుకని ఇక్కడ వాక్యంలో ఏం చెప్పబడుతూ ఉందంటే, ప్రభువు చేసే ప్రతి మంచిదానికి కూడా ప్రభువుని దూషిస్తూ వచ్చారని ఆయన వాక్యంలో చెప్పబడుతూ ఉంది ప్రియులారా. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను ఈ దినాన్ని. మనం ఇదే అధ్యాయంలో 2వ అధ్యాయంలో 24వ వాక్యం నుండి 28వ వచనం వరకు చూస్తే మనం యేసే చెప్తున్నాడు, విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము మనిషి కొరకు అని చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ దినము యూదులకు శనివారం. ఓకే, గ్రెగరియన్ క్యాలెండర్ అవనివ్వండి, ఏ బ్రిటిష్ పాలన అవనివ్వండి, వారంలో ఒక దినము పరిశుద్ధ దినం. మనం ఆదివారం మనకి పోపులు, ఆర్సీఎం బిషప్లో, ప్రొటెస్టెంట్ అధికారులు, పరిశుద్ధులు, భక్తులు మనకు అది నిర్ణయించారు. మనం పాటించాలి కదా. వాళ్ళు రాసిన బైబిలే కదా మనం తీసుకుంటున్నాం. ఉంటే శనివారం ఉండిపోండి. విశ్రాంతి దినం లాగా ఉండగలరా? ఉండదు. ఉద్యోగాలు ఉంటాయి, వెళ్ళటానికి అవ్వదు. ఆదివారం సెలవు ఇచ్చారు కదా, మనకు అదృష్టం కదా భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి. అంటే ఆదివారం ఫుల్గా దేవునితో, కుటుంబంతో హ్యాపీగా ప్రశాంతంగా ఎందుకు గడపం? మనం దేవునితో, దేవుని బిడ్డలతో, కుటుంబాలతో గడపడం మానేసి స్నేహితులతో తినడానికి తాగడానికి వెళ్తే దేవుడు వదిలేస్తాడా? లెక్క అడుగుతాడు. పరిశుద్ధ దినమును పాడు చేసేవాడు దేవుడు ఊరుకోడు.
ఏదో విడుదల మారిపోయాం గొప్పోళ్ళం అయిపోతాం అనుకుంటారు, కానీ గొప్పోళ్ళు అవ్వలేరు. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూడలేదు, ప్రపంచం అంతా చూస్తుంది. బైబిల్లోనే ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంతా. మనం బైబిల్ కరెక్ట్గా చదివితే ప్రశ్న అక్కడే ఉంటుంది, ఆన్సర్ అక్కడే దొరుకుద్ది మనకి. ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు? ఈ భూమి మీద ఉన్న అన్ని రకాల మనుషులు బైబిల్లో ఉన్నారు. భక్తి కట్టి పరిశుద్ధ దినాన్ని, నెహెమ్యా ఏం చేశాడండి? యెరూషలేం గోడలన్నీ కట్టి పరిశుద్ధ దినాన్ని ఎవడైనా ఇశ్రాయేలీలు దేవుని నమ్ముకున్న బిడ్డలో ఆదివారం వెళ్ళి బజార్కి వెళ్తారేమో, హోటళ్ళమ్మటి పడి తింటారేమో, తిరుగుతారేమో, రోడ్లమ్మటి వెళ్తారేమో, వ్యాపారం చేస్తారేమో, తప్పు చేస్తారేమో. పిల్లలారా, మీరు మారు మనసు పొందిన వాళ్ళు, సున్నతి జరిగిన వాళ్ళు, అక్కడ వాళ్ళకైతే సున్నతి, మనకైతే ఏంటి? బాప్తీసం, మారు మనసు పొందినోళ్ళు పరిశుద్ధ దినాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవసరమైతేనే ఒక రోగగ్రస్తుని దర్శించు, ఆ రోజు అవసరమైతేనే ఎవరినైనా ఆదరించి బలపరచాలి, సువార్త చెప్పాలంటే వెళ్ళు. కానీ పరిశుద్ధ దినాన్ని ఎక్కువ వాక్య ధ్యానంతో, ప్రార్థనతో నిండి, కుటుంబంలో భార్య భర్త పిల్లలు ఒకరితో ఒకరు కష్ట సుఖాలు పంచుకుని సమాధానంతో నిండి ఉంటేనే ఆ కుటుంబాలలో ధైర్యము, ఆనందం, సంతోషం వస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోకపోతే భార్యకు భర్త, భర్తకు భార్య దూరం అయిపోతున్నారు, తల్లిదండ్రులకు పిల్లలు దూరం అయిపోతున్నారు, ఎవరిష్టాలను నెరవేర్చుకుంటున్నారు. ఆదివారము పరిశుద్ధ దినము, విశ్రాంతి దినము, ఆశీర్వదించిన రోజుని చెడగొట్టుకుంటున్నారు. చెడగొట్టుకోకుండా ప్రియులారా, అది అద్భుతమైన దినం. ముగింపులో మాట చెప్తాను. మనుష్య కుమారుడు లేక యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువు, విశ్రాంతి దినమునకు దేవుడు. వాళ్ళు సాటర్డే చేస్తే మనం సండే చేస్తాం. కాబట్టి సాయంకాలం 6 నుండి సాయంకాలం 6 వరకు యూదుల క్యాలెండర్ని బట్టి అయితే సాయంత్రం 6 నుండి సాయంత్రం 6 వరకు ఒకరోజు. మన క్యాలెండర్ బట్టి అయితే, ఇంగ్లీష్ క్యాలెండర్ బట్టి అయితే రాత్రి తెల్లవారుతున్నప్పుడు 1 గంట నుండి మళ్ళీ మరుసటి రోజు 1 గంట వరకు 24 గంటలు కదండి, 24 గంటలు. మళ్ళీ మందేంటంటే 1 గంట టు 1 గంట. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు రెండు విషయాలు ఈవేళ మనం నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ దినము, ఆరాధన దినము, నీ దేవుని మందిరములో నీ హృదయాన్ని కొమ్మరించుకొని, నీ అవసరాలు చెప్పుకొని, నువ్వు దీవెనలు పొందుకునే గొప్ప దినమున జాగ్రత్తగా ఆయన సన్నిధిని ఇష్టపడి, ఆయన సన్నిధిలో అందరికంటే ముందుగా కూర్చుని ఆయన ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్ళడానికి బదులు ఆదివారమే నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, ఏం చేసినా వస్తా దీవెనని అనుకుంటే అది చాలా పొరపాటు. రాదండి, అది చాలా దేవునికి దుఃఖకరమైన విషయం. అది మీరు గమనించాలి. మందుల షాప్ ఉంది కదని ఏ మందు పడితే మందు తెచ్చి చేసుకుంటే స్వస్థత రాదో. రోగానికి ఏ రోగానికి ఏ మందో ఆ మందు వేసుకోవాలి, అది తెలుసుకోవాలి. అన్ని స్కూళ్ళు ఉన్నా, ఏ స్కూల్లో జాయిన్ అయిపోయినా నేను పాస్ అయిపోతాను, జ్ఞానం వచ్చేద్దనుకుంటే రాదో. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ రుచులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరు, చర్చిలందు నీతి గల చర్చి వేరు, బోధకుల యందు దేవుని చిత్తం చేయు బోధకులు వేరు. జాగ్రత్త. నా ముందుందో, నా వెనకుందో, నా పక్కన ఉందనుకుంటున్నామో జాగ్రత్త. నీ పక్కన దేవుడు ఉంటున్నాడో దెయ్యం ఉంటుందో చూసుకోండి. నా సహోదరి సహోదరులారా, నా బోధ మీకు కఠినంగా ఉండొచ్చు, కానీ మనం ఖచ్చితంగా నేర్చుకోకపోతే ఎంతకాలం? నిన్నే విన్నాం మనం, రాకడ సమీపంగా ఉంది, కాలం బహు కొంచెంగా ఉంది, దేవుడు వచ్చేపోతున్నాడు. ఇంకా దిద్దుకోకపోతే ఇప్పుడుకొచ్చి మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులను మనం ఎంతమందిని నడిపించాం దేవుని దగ్గరికి. చూడండి, ఆ నలుగురు ఒకరిని లాక్కొచ్చారు, నలుగురు ప్రార్థన చేస్తే ఒకడు వచ్చాడు. అంటే మనకు ఒక కుటుంబంలో భార్య భర్త ఇద్దరు పిల్లలు నలుగురు కలిసి ప్రార్థన చేసి ఒక వ్యక్తి మారేదాకా మొరపెట్టండి, ఒక సరైన వ్యక్తి. ఆ మారేడంటే ఆ కుటుంబం అంతా దొరుకుద్ది. అలా పట్టుకోవాలి మనం అందరం. కాబట్టి ప్రార్థన ఏకత్వంతో నలుగురు కలిసి చేసే ప్రార్థన ఎంత విలువైంది. ఈ శ్రమదిన ప్రార్థనలు అయిపోయాక మనం కూడా బుధవారం మధ్యాహ్నం మాటలు కనీసం నలుగురు ఆడవాళ్ళు కూడి ఇక్కడ 2 గంటలు ప్రార్థించడానికి ఏర్పాటు చేయాలని మేము ఆశపడుతున్నాం. ప్రార్థించండి దానికోసం. అలా ప్రార్థన చేద్దాం. ప్రార్థన కావాలండి అందరి కొరకు లిస్ట్ పెట్టి వాళ్ళని ఆదరిద్దాం, బలపరుద్దాం, వాళ్ళకి సాయం చేద్దాం, తప్పేమీ లేదండి. అలాగే మరి పరిశుద్ధ దినము, ఆశీర్వదించే దినం, ఉపవాస దినము, భక్తి జీవితాన్ని కాపాడుకునే దినం, ఈ 2 మనం పోగొట్టుకోకూడదు. ఈ 2 విషయాల్లో మనం నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నిలబడలేకపోతున్నారండి జనాలు. ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నారు వాక్యానుసారంగా. ఆ ఉపవాస ప్రార్థన ఎలా తగ్గించుకోవాలి, ఎలా కడుక్కోవాలి. మేము ఉపవాస ప్రార్థనలో మా దినాల్లో
ప్రార్థన చేస్తుంటే కళ్ళు కనపడేయండి. ఈ వారంలో నేను పలానోళ్ళతో అబద్ధం ఆడాను, మాకు అప్పుడు ఫోన్లు గీన్లు ఉండేవి కాదు. ఆ ప్రార్థన అయిపోయాక ఆ బ్రదర్ ఇంటికి వెళ్ళి పిలిచి, బ్రదర్ మీ దగ్గర అబద్ధం ఆడేసానని క్షమించండి, దానికేముందలే తమ్ముడు అనేవారు. కానీ వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలిసిపోయేది ప్రార్థన చేస్తున్నాం కదా. బ్రదర్ మీరు ఇది కొనుక్కురామని డబ్బులు ఇచ్చారు, అందులో ఇదిగోండి 10 రూపాయలు మిగిలిపోయిందండి, నాకు తెలియ తీసుకున్నాను క్షమించండి అని తిరిగి ఇచ్చేసేవాళ్ళు. ఉపవాస ప్రార్థనలో కూర్చుంటే అలా ఉండేది మా మనస్సాక్షులు, మా భక్తి అలాగ ఉండేది, దేవుని ఆత్మ అలాగ ఉండేది, దేవుని భయం అలాగ ఉండేది, పరిశుద్ధాత్ముడు అలా పనిచేసేవాడు. ఇప్పుడు చూపిస్తండి ఎవరి దగ్గర అయినని, మొబైల్ ఎట్టుకుని సినిమాలు చూస్తా పాపం పోగేసుకుని ఫోన్లో మాట్లాడుకుంటా ఉపవాస ప్రార్థన కళ్ళు కూడా ముయ్యరే, సమయానికి రారే. మనం పోగొట్టుకున్న సైతాన్ని ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేయవలసిన 3 గంటల ప్రార్థనలో నీకు 2 గంటలు ఎక్కడ కొట్టేస్తాడు, 1 గంటే ఉంటుంది, ఏం చేయలేవు. చేస్తున్నాళ్ళని తృప్తిస్తాడో మన బలహీనపరిచి అటు దెబ్బ కొడితే ఇంక మనం లెగలేము. ప్రియులారా, సాతాను జ్ఞానం యుక్తి మనకు పనికిరాదు. ఆడు అంటాడు చివరిలో యేసయ్యా నన్ను క్షమించంటే పరలోకం వెళ్ళిపోతారు. సేవకులు కూడా అదే చెప్తారు, చచ్చిపోయి ముందండి యేసు రక్తమే చేయమన్నాడండి అంటే, బతుకున్నంతకాలం వాడు ఎంత తాగినా ఎన్ని పాపాలు చేసినా లెక్కలేదు, కానీ చచ్చిపోయేటప్పుడు యేసయ్యా అన్నాడంట, వెళ్ళిపోయాడు పరలోకం. మోసకరమైన బోధలండి, అబద్ధాలనే మాత్రం మనిషి చచ్చిపోయాక చెప్తారు. ఎందుకు బతుకుండగా సత్యం మాట్లాడొచ్చుగా, పాపం నువ్వు మారయ్యా ఎలాగుండయా అని అనరు. మనం అన్నిటికంటే గొప్ప సాతానుడు ఆయుధం అబద్ధం. దాన్ని జయిస్తే మనం నిజంగా గొప్ప జయశీలులం అయిపోతాం. అబద్ధం అంటే ఏంటో కూడా తెలియట్లేదా? ఇదిగో వస్తున్నాను రామం, గంటలో వస్తాను రామం, రేపు ఇస్తాను ఇవ్వం, ఏంటండి అన్నీ చాలా తప్పులు చేస్తాను, మనకు తెలియట్లేదు. అబ్బాయి నాకు ఎవరి మీద కోపం లేదు, కోపం లోన ఉంటుంది, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, లోపల ద్వేషం ఉంటుంది. ఇలాగా అబద్ధం అంటే ఏంటంటే, ఉన్నది ఉన్నట్లు మాట్లాడకపోవడమే అబద్ధం. ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది క్రీస్తు, అబద్ధం మాట్లాడించేది సాతాను. ఎవరి ప్రభావం మన మీద ఉందో ఈ రాత్రి పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల దేవ, ఎంత బాధ. బైబుల్ అంతా తెలుసు అంటాం, ఎన్నో సంవత్సరాలు భక్తి కట్టాం, అన్ని సంఘాల్లో తెలుసు, అందరి పాస్టర్లో తెలుసు. మాకు పాట ఇస్తే పాడతాం గొప్పగా, ప్రసంగం ఇస్తే గొప్ప ప్రసంగాలు చేసేస్తాం, కానీ బతకడం మాత్రం ఉండదు కదా, అరిసి కేకలేసి. అయ్యా నాయన, పెద్ద సౌండ్లు ఎక్కువలు కాదు, మా గుండెలలో నుండి కన్నీటి ప్రార్థనలు రావాలి నాయన. మేము ప్రార్థిస్తుంటే దైవ చిత్తానుసారమైన దుఃఖములో పరిశుద్ధాత్ముడు మా హృదయాలు మనసులో కడిగేసి, పసిపిల్లలాంటి హృదయాలు, చిన్న బిడ్డకుండే ఆ నిష్కాపట్యమైన బుద్ధులు మాకు దయచేయండి ఆయన. నీ రక్తంతో కడగండి. నలుగురు కలిసి ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి తెచ్చేశారు, దేవుడు ముందుకు దింపారు, ఆ వ్యక్తిని బతికించారు, పాప బంధకాలు తెంచేశారు, రోగాల నుండి విడిపించారు. మాలో అనేకులు పాప బంధకములతో, రోగాలతో, కనబడని రోగాలతో బాధలు పడుతున్నాం నాయన, మానసిక శారీరక రోగాలతో. మమ్మల్ని ఎవరు విడిపిస్తారు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి శరీరము నుండి నన్ను ఎవరు విడిపించునని పౌలు ప్రార్థించాడు, అననీయ ప్రార్థించాడు, పేతురు ప్రార్థించాడు, అక్విల ప్రిస్కిల ప్రార్థించారు. సంఘంలో నా కోసం ఎవరు ప్రార్థిస్తారంటే అనేక మంది ప్రార్థన చేసి పౌలును గొప్ప చిన్న క్రీస్తులా మార్చేశారు. మేమెవరి కొరకైతే ప్రార్థిస్తామో వాళ్ళ క్రీస్తుల్లా మారిపోతారు. చేసి చేసి ప్రార్థన మేము క్రీస్తుల్లా మారిపోటాక సహాయం చేయండి. అందరినీ క్షమించి, అందరినీ ప్రేమించి, అందరూ మారు మనస్సు పొంది యేసయ్యలాగా మారిపోనట్లుగా, యేసయ్య ఆత్మ అందరి మీద కుమ్మరించబడినట్లుగా, అధికారులు, ప్రజలు అందరి కొరకు మేము ప్రార్థించే ఆత్మ మాకు దయచేయమని యేసు నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఈ వాక్యం విన్న వారందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.